హలో అండి. నేను ఈరోజు దోసకి, ఇడ్లీకి పోసినాను. అంటే నేను ఇడ్లీకనే పోసినాను. ఇవి మనం కోటాలో ఇస్తారు కదా! అవి రైస్‌యి. ఇడ్లీకి బావుంటాయని నేను ఈ మాదిర పోసినాను పొద్దున్నే టిఫన్‌కు. ఇవి సరుకులండి. చూడండి. టానిక్ ఇవి సరుకులు. కిందికి దింపా. ఏమేమి ఉండాయో ఇవి మా ఆయన తెప్పించినాడు. అంటే సూపర్ కే అని దగ్గరగా ఉంటే కువైట్ నుంచి సరుకులు ఇంటికి తెప్పించినాడు మా ఆయన. చూడండి ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. తినానా దింపా కిందికి. కింద పెట్టినక్కి. ఇవి ఏమేమి అయినాయో ఏం తెప్పించినాడో చూద్దాము. నాకు కూడా తెలియదు పెద్దగా. మిరిండా ఇచ్చాడు. మిరిండా చూడండి. ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి తెప్పించాడు. ఇవి నువ్వుల ప్యాకెటు, పల్లీలు, ఇది మిరిండానే, జ్యూసు, ఇది బెల్లం అండి, ఇది రైస్ ఫ్లోరు, ఇది పెసరపప్పు, జీలకర్ర, ధనియాల ప్యాకెటు అట్లా తెప్పించాడు. అంటే మొన్న కూడా తెప్పించాడు ఐస్ క్రీమ్లు అట్లా తెప్పించాడు. ఈరోజు సరుకులు లేవా అని అంటే ఇవన్నీ తెప్పించినాడు. ఇవి సుమారుగా ఇవి 800 800 పడినాయి. చూడండి ఇట్లా అన్నీ తెప్పించినాడు. దా కూర్చోనికి. దానికి జ్యూస్ కూర్చో. ఇవి పక్కన పెట్టుకో. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇవి నువ్వుల ప్యాకెట్లు. అంటే నువ్వులు నేను అంటే సలవాపిండి అట్లా మనము ఏమన్నా కర్రీలోకి అట్లా చేసుకునేదానికి ఇట్లా నువ్వుల ప్యాకెట్ తెప్పించుకున్నాను. ధనియాల పొడి ప్యాకెటు, ఇట్లా అన్ని సరుకులు తెప్పించుకున్నాను. ఇట్లా అన్ని సరుకులన్నీ తెప్పించినాడు. చూడండి. ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి నేను పొద్దున్నే. అంటే పెంజల్ నట్స్ తినాలి కదా అని చెప్పినా కదా నేను. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను.
అంటే దేవుడికి ప్రసాదంగా నేను వడపప్పు నానబెట్టుకుంటున్నాను. అంటే సాయంకాలంగా ఆ ఊర్లో దేవుడిని స్వామిని ఊరేగిస్తారు. అప్పుడు మనం పందారంగా నేను వడపప్పు ఇయ్యాలనుకున్నాను. అందుకే స్వామికి నేను వడపప్పు నానబెట్టుకుంటాను. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నిన్న నేను ఒక చిన్న వీడియో పెట్టినాను, ఎక్కువ లెంత్ ఉండే వీడియో పెట్టలేదు, సరేనండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, ఓకేనా. అంటే నేను చెప్పినా కదండి, బయట ఉంటే మనకు ఇవన్నీ పురుగు పడతాయని నేను ఈ ర్యాక్లో పెట్టుకుంటాను అన్నీ నీట్గా, పురుగు పట్టకుండా. ఫస్ట్ చేసిన తప్పు మళ్ళీ చేయను నేను. చాలా వరకు నేను చూసుకోలేదు, అన్నీ పురుగు పట్టినాయి. ఈ ర్యాక్లో పెట్టుకుంటాను. టిఫిన్కి నేను చట్నీ చేస్తున్నాను, అందుకే నేను తాలింపు పెట్టి చట్నీ చేయాలనుకున్నాను. ఇట్లా నేను పొద్దున్నే టిఫిన్కు దోశ వేస్తానండి. ఇట్లా నేను చట్నీ చేసి దోశ పోసినాను పొద్దున్నే టిఫిన్కు పిల్లలకు. చూడండి ఎంత బాగా వచ్చిందో.